దాని తర్వాత 1954 శంకరయ్య భక్తి పెద్దలందరికీ స్టార్ట్ చేసిన వినాయకుడు ఈ సంవత్సరానికి సంవత్సరం పూర్తి చేస్తున్నాము. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శిపోతా ఉన్నాడు. మన ఆపరేషన్ మన భారతదేశం కాదు యావత్ ప్రపంచం కూడా సుఖశాంతితో ఉండాలి, శాంతితో ఉండాలని ఉద్దేశంతో ఈ తీర్మానం తీసుకోవడం జరిగిందన్నమాట. మనం ప్రతిరోజు పూజలు విశ్వశాంతి కోసమే ప్రతిరోజు పూజ చేస్తాము. గణేశ్వర అధ్యక్షుడు రామనాగేంద్ర గారు, కిషన్ గారు, విద్యార్థి గారు, చింతల నరసింహ గారు, గద్దెల నాగేశ్వర గారు, రామగడ్డ గారు, అందరూ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల 71 సంవత్సరము ఎటువంటి ఆగ్రహం కలగకుండా మనం నిర్వీర్యంగా ఈ చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సీట్లో మనం తీసుకొని వస్తాము. గత సంవత్సరం చూస్తే 70 సంవత్సరాలు కంప్లీట్ కాబట్టి సప్తమ మహాశక్తి వినాయకుడు చేశాము. 70 సంవత్సరాలు వెళ్ళాము, బాలరాముడు పెట్టాము, రాము కేంద్రం పెట్టాము. ఈ సంవత్సరం చూసిన సుందరమైన వినాయకుడి శిల్పి రాజేంద్ర గారు, వారితో పాటు రంగనాయుడు మూర్తి గారు, అదేవిధంగా అభివృద్ధి గారు మట్టిలో ఈ ఒకటి గణేశ్వరం తయారు చేశాము. ఇక్కడ కోరికలు ఖచ్చితంగా నెరవేర్చిన నమ్మకంతో ఒక అడుగుతో ఉన్న వినాయకుడు ప్రపంచంలో ఎంతో ఎదుగుతున్నారంటే ఇది భక్తుల వినాయకుడు, కోరికలు తీర్చే వినాయకుడు. ఈరోజు హైదరాబాద్ యువకులు ఒక్కచాటిపై వచ్చి అందరూ ఆగమనే కార్యక్రమంలో అందరూ చేయడం జరుగుతుంది. సౌండ్ సిస్టమ్ మొత్తము డీజే శశి నాకు యువకుడు, ఆయన సొంతంగా చాలా ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. నల్లు ఎవరెవరు చాలా మంది యువకులందరూ చాలా మంది ఉన్నారు. అందరూ కలిసి పెద్దలు చిన్నలు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడిని ఆశిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఉన్నాము. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రాణ ప్రతిష్టాపన వినాయకుడు జరుగుతుంది. మన గౌరవ అధ్యక్షుడు రామనాగేంద్ర గారు, వారితో పాటు మిగతా పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గవర్నర్ గారు వస్తారు. మొదటి కూర్చో వారు వచ్చిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసి ఈ పూజా కార్యక్రమానికి అవుతుంది. అదేవిధంగా చాలా మంది కన్ఫ్యూజ్ ఉన్నారు. వినాయకుడు 6వ తేదీ ఇద్దరు 6 గంటలకి బయలుదేరుతారు. మనకి గ్రామంలో 7 తేదీ సాయంత్రం 12 గంటల వరకు ఉంటుంది. ఎవరైతే నిమజ్జనం చేయాలంటే 7వ తేదీ మధ్యలో కూడా 12 మధ్యలో కూడా నిమజ్జనం చేయాలని తెలియజేస్తున్నారు. ఆ పండితులు ఇక్కడ రంగాచార్యులు చెప్పిన ప్రకారం తెలియజేస్తా ఉన్నారు. అందరూ మనస్ఫూర్తిగా గణేశుడికి పైన పడాలి. మనస్ఫూర్తిగా ఈ వినాయకుడిలో శిల్పి రాజేంద్ర గారు, అదేవిధంగా సత్యమామదే చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఆయననే ఎక్కువ అన్ని ఆయనే ముందు రాడి సత్యమామ అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు. కాకపోతే ఆయన ఎక్కువ బాధ్యత ఉంటుంది సత్యమామని. ఆయన కూడా చాలా పెద్ద ధన్యవాదాలు. భగవంతుడు ఐశ్వర్యాన్ని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాము.